రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఆర్పిఎస్ 76 అనేది ఇది మట్టిలో నుంచి తీసిన లిక్విడ్ సార్. ఇది మట్టి అంటే ఒక 20 అడుగుల లోతులో నుంచి తీసిన లిక్విడ్. ఇది పశువుల ఎరువు ఏ రకంగానైతే భూమికి ఉపయోగపడుతుందో ఆర్పిఎస్ అనేది కూడా మనం భూమిలో వేసినప్పుడు భూమిలో ఉన్న మూలకాలు, అది నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ, ప్రతి మూలకాన్ని కూడా వేరు వ్యవస్థకు అందించే విధంగా ఇది ఒక ఉత్ప్రేరకంగా, ఒక సహాయకారిగా ఉపయోగపడుతుంది. అందుకోసం ఏంటంటే ఆర్పిఎస్ అనేది ఏంటంటే ఈరోజు లీటరు కాదు 5 లీటర్ల బాటిల్ త్రాగినే ఏం కాదు. ఈరోజు ఆర్గానిక్ అనేది ఒక పెద్ద మాఫియా నడుస్తుంది. మళ్ళీ అంతా కూడా అంటే దోపిడీ. అందరూ కూడా ఏ కంపెనీ వాళ్ళు ఎవరైనా సరే ఏంటంటే ఆర్గానిక్ అని చెప్పి రైతుల దగ్గరికి వస్తున్నారు. నిజమైన ఆర్గానిక్ ఏమిటి, ఇది భూమిలో పనిచేస్తుందా లేదా అనేది కూడా రైతు సోదరులకు మేము ఒకటే చెప్తున్నాం. ఏంటంటే ఏ రైతు కూడా ఎవరిని నమ్మొద్దు, మమ్మల్ని కూడా నమ్మొద్దు. మేము రైతులను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం? 100 మొక్కలకు ఒక 1 ఇయర్ వాడి చూడండి. ఒక 100 మొక్కలు, ఆ 100 మొక్కల్ని ప్రారంభం నుంచి కనుక మీరు సాయిల్ అప్లికేషన్లో చేసుకొని మేము చెప్పిన విధానాల మట్టి కనుక మీరు వాడుకోగలిగితే రైతులు 100% దాని యొక్క రిజల్ట్ని గమనించగలుగుతారు. అంతే తప్ప ఏదో ఒక్కసారి వాడి 2 సార్లు వాడకుండా అనేది దానివల్ల రిజల్ట్ అనేది రాదు. ఒక క్రాప్ మొత్తం కూడా మేము చెప్పిన పద్ధతులలో మీరు కనుక వాడగలిగితే ఆర్పిఎస్ అనేది ఈ నల్లగొండ ప్రాంతంలో ఉన్న రైతులకు, ప్రత్యేకంగా బత్తాయిలో కానీ అద్భుతమైన రిజల్ట్స్, నిమ్మలో అద్భుతమైన రిజల్ట్స్, మిర్చిలో అసలు రైతులందరూ కూడా ఏంటంటే 40 నుంచి 50 క్వింటాలు తీస్తున్నారు. ఏంది దీని సీక్రెట్ ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం పెట్టుబడి అంతా కూడా దేనికి పెడుతున్నాం? భూమికి పెట్టుబడి పెట్టాలి. భూమి ఎప్పుడైతే మంచి ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు మనకు అది ఏ పంట వేసినా కానీ ఏంటంటే ఆటోమేటిక్గా అది ఒక మంచి ఆరోగ్యవంతమైన పంటని అందించడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులు గమనించాలి. ఇక్కడ మనం రివర్స్లో వ్యవసాయం చేస్తున్నాం. రివర్స్ అంటే ఏ పాటికి స్ప్రేయింగ్స్ వలన ఓన్లీ పెస్ట్ కంట్రోల్ రోగం అయినప్పుడు మందు అంతే. కానీ అదే సర్వస్వం అనేది ఈరోజు రైతు సోదరులు అనుకుంటున్నారు. అది సర్వస్వం కాదు. వేరు వ్యవస్థను డెవలప్ చేయాలి, భూమిని కాపాడాలి. భూమిలో మూలకాలు, ముఖ్యంగా భూమిలో సేంద్రియ కర్బనం అనేది డెవలప్ అయినప్పుడు మాత్రమే ఆ మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. భూమిలో సేంద్రియ కర్బనం అనేది రోజు రోజుకు క్షీణించిపోతుంది. అందుకోసం ఏంటంటే ఇంతకుముందుకు మాట్లాడినప్పుడు చెప్పారు రైతు సోదరులందరూ కూడా ఆకులు ఎండిపోతున్నాయి, కొమ్మలు ఎండిపోతున్నాయి, ఆ ప్రతిది కూడా ఎండు తెగులు వచ్చినట్టుగా ఎండు పుల్లలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటిదంటే యాదయ్య గారు, లింగయ్య గారు ఇక్కడ పెద్ద రైతులు ఉన్నారు. కారణం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే వేరు వ్యవస్థ నుంచి ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారాన్ని తీసుకుంటాలి. మొక్క తీసుకోకుండా మనం చేసినాం అంటే భూమిలో కంప్లీట్గా సేంద్రియ కర్బనం తగ్గుతుంది. భూమి యొక్క సాంద్రత అనేది బాగా పెరిగిపోతుంది. అంటే బరువు ఎక్కిపోతుంది. నేల గుల్ల భూమి మందులు వాడి ఆ మందులు ఈ మందులు వాడి విషం అనేది అవుతుంది. ఆర్పిఎస్ అనేది కనుక మీరు 1 ఎకరానికి కనుక మీరు వాడుకోగలిగితే, ఏవిరావు గారు ఇక్కడ ఫీల్డ్లో మనం ఉన్నాము. ఏవిరావు గారి మొక్కలు ఎక్కడ చూసినా కానీ ప్రతిదీ పచ్చదనే ఉంది. వాడు సొరకాయ కనబడుతుంది. ఆ సొర అడుగుతున్నాను, సొర ఎంత అసలు అద్భుతంగా కనబడుతుంది అంటే భూమిని గుల్లబారు చేస్తుంది. భూమిలో మూలకాలన్నీ కూడా మొక్కకు అందించే విధంగా చేస్తుంది. ఇది ఆర్పిఎస్ యొక్క ప్రాముఖ్యత. రైతు సోదరులందరూ కూడా దీన్ని గమనించి ఆర్పిఎస్ని ఆదరించండి. ఆర్పిఎస్ని ఓను చేసుకోండి. ఆర్పిఎస్ 76ని మీ ఇంటి పేరుగా ఏ రైతు అయితే మార్చుకుంటాడో ఆ రైతు అద్భుతాలు తీస్తాడు అని చెప్పి మా 5-6 సంవత్సరాల అనుభవంలో మేము చేస్తున్నాను. నా పేరు సోమన్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత. నేను ఒక 40 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన రైతుని. ఈరోజు మా ఫ్యామిలీగా మేము దాదాపు ఒక 4 రాష్ట్రాల్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. 4 రాష్ట్రాల ట్రైనింగ్ కూడా మా కాన్సన్ట్రేషన్ ఒకటి భూమిని కాపాడాలి, రైతుని కాపాడాలి. భూమి బాగున్నప్పుడు మాత్రమే ఆ రైతు బాగుంటున్న మిత్రులారా. ఇది ఆర్పిఎస్ యొక్క ప్రాధాన్యత. నమస్తే, నమస్కారం. ఇంకొక విషయం ఏంటంటే కొత్త రూట్ వ్యవస్థ